చిన్న డెలికేట్ క్వశ్చన్ అడుగుతాను. జనరల్ గా హీరోలు, డైరెక్టర్లు, లేకపోతే హీరోలు, ప్రొడ్యూసర్లు ఆ ఫంక్షన్స్ అని పార్టీస్ అని కలుస్తుంటారు. ఎప్పుడైనా పార్టీస్ కి పిలవలేదని కానీ, పిలిచిన పట్టించుకోలేదని కానీ, లేకపోతే ఏం మాట్లాడితే ఏమి పెడతారు తీస్తారు, ఒక అవుట్ సైడ్ అని అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? నాకు ఎప్పుడు కలగలేదు సార్. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పులిహోర కబుర్లు చెప్పొద్దు, కానీ మీరు అన్నట్టు ఎవడే సుబ్రహ్మణ్యం ముందు ఒక 3-4 ఫ్లాప్స్ వచ్చింది, తర్వాత 10 హిట్లు వచ్చినాయి లైన్ లో. బట్ ఆ టైంలో కూడా ఎవరు ఎప్పుడు ఒక ఆర్టికల్ గానీ ఒక వెబ్సైట్ గానీ ఎప్పుడు రైట్ ఆఫ్ చేసేయలేదు సార్. కళామ తల్లి ముద్దు బిడ్డ. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఐస్ సార్. నేను అవుట్ సైడర్ నేను ఫీల్ అయ్యాను అనుకోండి సార్, నాకు అలాగే కనపడుతుంది. అందరూ అలా ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అవుట్ సైడర్ నేను ఫీల్ అవునప్పుడు నన్ను ఎవరో ట్రీట్ చేసినా నాకు అది కనపడదా. మనం చూసే చూపు బట్టి ఉంటుంది తప్పితే ఇంకా మిగతా అవతల ఎక్కడో లేదు, మనలో ఉంది. ఈ రోజు ఎక్కడున్నా ఎవరిచ్చారు? ఇండస్ట్రీగా ఇచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ మీద నేను ఎలా కంప్లైంట్ చేస్తాను? అది నేను వంకలు పెట్టకూడదు. ఈ రోజు ఏమున్నా సరే అంత ఇండస్ట్రీ ఇచ్చింది, ఆడియన్స్ ఇచ్చారు. సరే, నీకు ఒక లైన్ చెప్తానమ్మా సార్. ఎవరున్నా, ఎంత కష్టం వచ్చినా, పడిపోయినా, పక్కన ఎవరు లేకపోయినా లేచి నిలబడి ముందు కడుగేసిన నీ నేచర్ అన్స్టాపబుల్. అన్స్టాపబుల్ అనే పేరు ఫస్ట్ అసలు అలాంటి ఒక వర్డ్ వింటే ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. ఇన్ సో మెనీ వేస్. నాకు కూడా యాక్చువల్లీ అంటే ఐ నో ఇట్స్ ఎ టాక్ షో, మీరు అడగాలి, బట్ మాకున్న డౌట్లు కూడా అడగచ్చు కదా. తప్పకుండా అనిపిస్తుంటుంది. మీరు మామూలుగా బయట ఒక సినిమా అయినా, అది టీజర్ అయినా, మీ డైలాగ్ అయినా, మీరు బయట ఏమైనా మాట్లాడినా, లేదా మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినా, ఒక ఈవెంట్ అటెండ్ అయినా, మీది ఏ ఎలిమెంట్ అయినా సరే వైరల్ అయిపోతుంటుంది బయట. ఒక సోషల్ మీడియా కానీ ఈ అన్ని చోట్ల మీరు ఏం చెప్పినా, ఏం మాట మాట్లాడినా సరే అది ఇమ్మీడియట్ గా ఒక అటెన్షన్ తీసుకుంటుంది. అంతే, అది ఇమ్మీడియట్ గా ఒక అటెన్షన్ తీసుకుంటుంది. మీరు అసలు సోషల్ మీడియాలో చూస్తారా, ఉన్నారా, మీకు ఇవన్నీ వింటుంటారా, తెలుస్తుంటుందా, లేదా అసలు మీకు అసలు ఇవేమి ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్, జస్ట్ అలా వర్క్ తో అలా వెళ్ళిపోతుంటారు. అర్జున్ బాణం కన్ను చూస్తుంది, పెట్ట కన్ను చూస్తుంది, నేను నా పని చూసుకుంటూ వెళ్ళిపోతాను. అంతే. ఈ సినిమా సైడ్ అన్స్టాపబుల్ ఎంతో అన్నది అది అందరికి తెలిసిందే. పర్సనల్ గా ఒకరి పక్క వాళ్ళకి ఉపయోగపడటం, లేదంటే ఒకరు ఎవరైనా హెల్ప్ అని మీ దగ్గరకు వస్తే మీరెంత అన్స్టాపబుల్ ఆ విషయంలో కూడా అన్నది ఒక లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు. సో ఐ థింక్ ఈ రోజు ఇక్కడ మీ షోలో ఉన్నాను కాబట్టి అలాంటి ఒక స్టోరీ ఐ వాంటెడ్ టు షేర్. బికాస్ అంటే నా దాకా వచ్చింది సార్, నాకు తెలియదు, నా ఫ్రెండ్ తన పేరు స్మిత మీకు కూడా తెలుసు కదా. అక్కడ ఎవరికో క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఎమర్జెన్సీ అవసరమై, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఏదో అవసరం పడి, అది కూడా ఎమర్జెన్సీ అవసరం ఉండి, మీకున్న స్కెడ్యూల్స్ లో రియాక్ట్ అవుతారో లేదో అని తనకి నమ్మకం లేదంట అని ఊరికి ఒక మెసేజ్ పెట్టి చూసిందంట. అండ్ పెట్టినప్పుడు కూడా తన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మీరు రియాక్ట్ అయినా సరే మీరు ఎవరో ఒకరికి కాంటాక్ట్ ఇచ్చి కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్తారు అనుకుంది. అయితే తను షాక్ అయిపోయి మా అందరికీ చెప్పిన ఎలిమెంట్ ఏంటంటే, అక్కడి నుంచి మీరే అందరితో కోఆర్డినేట్ చేసి ఆ వచ్చిన వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ దక్కిందా లేదా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, అన్ని విషయాల్లోనూ అందరికీ ఫోన్లు చేసి చెక్ చేసి మళ్ళీ స్మితాకు ఫోన్ చేసి ఇది జరిగిందని కన్ఫర్మ్ చేసి చెప్పారంట. సో ఐ థింక్ దట్ ఈస్ ఇలాంటిది నాకంటే నేను ఫ్రెండ్ కాబట్టి నాకు తెలిసింది, కానీ అందరికి తెలియాలి కదా. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఏమి ఆశించి కాదు, ఇమ్మీడియట్ గా ఒక చిన్న చైల్డ్ లాగా అంత ఎక్సైట్మెంట్ తో రియాక్ట్ అయ్యి మీరే ఉండి చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ మీలో. అండ్ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్, అదేంటన్నది రివీల్ చేసే ముందు యు గైస్ టు ప్లే ద ఏవి.